గడ్డి పరకైనంత అవగాహన ఉంటే మీరు ఈ స్టేట్మెంట్ చెయ్యరు సార్. నెక్స్ట్ ఏమన్నారు, ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు, ఎక్కడ నుండి ఇస్తారు, ఎంతమందికి దారపోస్తారు గవర్నమెంట్ కూడా, ఎక్కడున్నాయి డబ్బులు సార్? గరికపాటి గారు, మీకు మన స్టేట్ బడ్జెట్ గురించి కానీ, మన స్టేట్ లో మన చీఫ్ మినిస్టర్లు ఎన్ని లక్షల కోట్ల అప్పులు తీసుకొస్తున్నారన్న దాని గురించి మీకు ఏ మాత్రమైనా గడ్డి పరకైనంత అవగాహన ఉంటే మీరు ఈ స్టేట్మెంట్ చెయ్యరు సార్. అంతెందుకు సార్, సీఎం సిబిఎన్ గారు ఆయన టమ్కీ వేసుకోవడానికి, డప్పు కొట్టించుకోవడానికి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడతారో మీకు తెలుసా? ఎన్ని వందల కోట్లు పోసి డ్రోన్ షోలని, యోగా డేలని, ఆవకాయ ఫెస్టివల్స్ అని సీఎం సిబిఎన్ గారు పబ్లిక్ మనీని బర్న్ చేస్తారో మీకు తెలుసా? అవేమి మీకు కనిపించవా? అవన్నీ పొలిటికల్ టాపిక్స్, తూచ్, నేను వాటి గురించి మాట్లాడను అనంటే మరి పిల్లల ఫుడ్ మీకు అంత చులకనైపోయిందా? నాకెక్కడా కనిపించలేదే. మీరు ఏ రోజు కూడా మీ కెమెరా ముందుకు వచ్చి మీరు గవర్నమెంట్ ని, పబ్లిక్ మనీని ఏంటని మీరు ఇంత నాశనం చేస్తున్నారు, డబ్బులు లేవు కదా మన దగ్గర, మీరు జాగ్రత్తగా ఉండాలి కదా అని మీరు అడగడం నేను ఎక్కడ చూడలేదే. కానీ పిల్లల్ని మాల్ న్యూట్రిషన్ నుంచి బయటేయడం కోసం, ఎడ్యుకేషన్ కోసం పిల్లలకి ఎగ్స్ పెడితే, ఫుడ్ పెడితే, బట్టలు ఇస్తే, పుస్తకాలు ఇస్తే బాధేసిందే మీకు. ఎందుకు సార్?